ఒక రోజుకి మేత చేపల చెరువులో ఒక్కసారి మాత్రమే వేయాలి. 2 సార్లు 3 సార్లు అయితే మేతలు వేద్దామని అనుకుంటారు. 2 సార్లు 3 సార్లు అవసరం లేదు. రోజుకి 1 మీల్ మాత్రం సరిపోద్ది. రెండోసారి మనం మేత వేద్దాం అనుకుంటే కంపల్సరిగా మేతకి మధ్యలో 6 గంటల గ్యాప్ ఉండాలి. ఫస్ట్ మీల్ మనం ఉదయం 9 గంటలకు వేసామనుకోండి, మధ్యాహ్నం మీల్ ఎన్నింటికి వేయాలి? ఇంకో మీల్ అయితే ఇవ్వాలి. మినిమం 6 గంటల గ్యాప్ అయితే ఉండాలి కంపల్సరిగా. అప్పుడు మాత్రమే రెండో మీల్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఫస్ట్ మీల్ తిని అరిగి డైజెషన్ అవ్వడానికి ఆల్మోస్ట్ మనకి 6 అవర్స్ 7 అవర్స్ అలా టైం పడుతుంది. సో అందుకే చేపల చెరువులో సింగిల్ మీల్ ఇవ్వాలంటే ఏదో ఒక టైంలో ఒకసారి వేసుకుంటే సరిపోద్ది. మధ్యాహ్నం పూటో ఎప్పుడో మీరు ఖాళీ ఉన్న టైంలో చేపల చెరువులోకి వెళ్ళి మేత వేసుకుంటే సరిపోద్దండి. లేదు మనం కంపల్సరీగా రోజుకి 2 సార్లు మీల్స్ ఇద్దాం అనుకుంటే కంపల్సరీగా 6-7 అవర్స్ గ్యాప్ ఉండాలి మధ్యలో. అర్థమైంది సార్? 6 అవర్ ఆర్ 7 అవర్స్ గ్యాప్ ఉంటే మనం ఫస్ట్ వేసిన మేత బాగా తిని డైజెషన్ అయ్యి అది డీకంపోజ్ అయ్యి కడుపులోంచి కూడా బయటకు వచ్చేసి అప్పుడు రెండో మీల్ వేసింది ఉపయోగపడుద్ది. అలాగే కాకుండా మనం డైరెక్ట్గా మళ్ళీ 6 అవర్స్ అవ్వకముందు మనం మేత వేసామంటే కొంత మేత వాటర్లో కలిసిపోద్ది, ఇంకొంత మేత నేల మీదకి వెళ్ళిపోద్ది, ఇంకొంత మేత వాటర్లో కలిసి ప్లాంక్టన్ కింద ఫామ్ అవడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి చెరువు ఎలా ఉందో, ప్లాంక్టన్ కింద మారిపోవడం అయితే జరుగుద్ది. ఇంకో విషయం, మీ చెరువులో చేపలు తిన్నది డైజెషన్ అయింది ఎరుగుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పచ్చిగా చెప్పాలంటే బాత్రూమ్కి వెళ్ళి మొత్తం పైన తేల్తాయి తెట్ట కింద సన్నగా. మనకి మీరు చూసే ఉంటారు అవి ఎలా ఉంటాయి అంటే మనకి సన్న కారపూస ఐడియా ఉందా? చిన్న చిన్న ముక్కలు వెళ్ళే సన్న కారపూస ఉంటుంది. అంత లావులో చెరువులో బారు వారంటకు వచ్చి కనపడమే జరుగుతుంది. కట్లా పిల్లది కనపడద్ది, శీలావతి పిల్లకు కూడా కనపడద్దండి. మీరు డీప్ అబ్జర్వేషన్ చేస్తే అవి కంపల్సరీగా కనపడడం అయితే జరుగుతుంది. అదే కట్లా పిల్ల ఉంటే బాగా ఎక్కువ అయితే కనపడుతుంది. కట్లా పిల్లది బాగా ఎక్కువ కనపడుతుంది, శీలావతి తక్కువ కనపడుతుంది. ఇది పలానా చేపది అని మనం కంపల్సరీగా చెప్పగలం. అర్థమైంది అనుకుంటున్నాను సార్. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గెడ్డి చేప పాత పిల్ల అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుండి ఫోన్ చేసి మీరు చేప పిల్ల బుక్ చేసుకోవచ్చు. మీరు వచ్చి చేప పిల్ల ఇక్కడ చూసుకుని మీరైతే చేప పిల్ల వేసుకెళ్ళవచ్చు. ఆన్లైన్లో 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. మళ్ళీ మీకు ఎప్పుడన్నా ఏమన్నా కావాలన్నా ఏమన్నా డౌట్ వచ్చినా సరే నేను ఆన్సర్ చేయడమే జరుగుద్ది. నా కస్టమర్స్కి